హాయ్ రవిజ్ తల్లి, గుడ్ మార్నింగ్. నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. నేను ఒకసారి ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను రా. ఎన్ని రకాల పూలు ఎంత అందంగా ఉన్నాయో, నాకు చాలా బాగా నచ్చింది. ఆ పూలన్నిటి మధ్యలో ఉంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంది. పూలు ఎంత అందంగా ఉంటాయి, ఎంత సుకుమారంగా ఉంటాయి. వాటి మధ్యలో ఉంటే ఆటోమేటిక్గా చిరునవ్వు వస్తుంది కదా. అలాంటి పూలన్నింటినీ ఒక్క దగ్గరే కలిపి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకేంటి, స్వర్గం నుంచి ఒకరోజు పూలకు కబురు వచ్చిందంట. ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని రకాలు ఒకేసారిగా స్వర్గానికి రండి అని. ఇంకేంటి, కబురు పెట్టింది దేవతలు, స్వర్గానికి పిలుపు. ఆగుతాయా? అన్ని పూలు కలిపి బయలుదేరాయి. గులాబీలు, మల్లెలు, చామంతులు, మందారాలు, మల్లెలు అన్నీ కలిపి బయలుదేరారు. సూపర్ అకామిడేషను, హ్యాపీగా వెళ్ళాయి. నెక్స్ట్ డే ఫ్లవర్ ఎగ్జిబిషన్. అన్నీ బాగా సింగారించుకొని అందంగా కొలువు తీరాయంట. వాటన్నింటిని చూడ్డానికి దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు మొత్తం బయలుదేరారు. దేవతాగణం అంతా ఆ పూలందాన్ని చూస్తూ వెళ్తున్నారు. రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉన్నాయి. ఇంతలో ఒళ్ళంతా కళ్ళున్న ఇంద్రుడు వచ్చాడు. ఒక్కసారి వాటన్నిటిని తేరిపారా చూశాడు. మల్లెను పలకరించి, ఆహా ఏమి గుమాళింపు, ఏమీ తగ్గలేదు. గులాబీని చూసి, ఏమందో ఏమీ తగ్గలేదు అని అన్నిటికీ పొగడ్తలిచ్చుకుంటూ వెళ్ళాడు. కానీ ఆయనకు ఒక లోటు కనిపించింది. పేరు గుర్తుకు రావట్లేదు. కలువలాంటి కన్నులతో, తామరలాంటి వచ్చేస్తో పారిజాతం ఒకటి ఉండాలి, రాలేదేంటి అని అడిగాడు. వెంటనే పువ్వులన్నీ ముఖం మార్చుకొని ఈర్ష్యగా చూస్తూ, ఇంత ప్రయాణం చేసి ఇంత అందంగా తయారయ్యొచ్చిన మమ్మల్ని వదిలేసి 40 వసంతాల క్రితం మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఆ పుష్పాన్ని అడుగుతున్నావేంటి స్వామి అని అడిగారంట. మీ అందరిలో ఒక గుణం ఉంటుంది, అది చాలా అందమైంది. కానీ మీ అందరిలో ఉన్న గుణాలు సుగుణాలు కలబోసిన ఉండే ఒకే ఒక పుష్పం, నేను దాన్ని చూడాలనే మీ అందరికీ కబురు పెట్టాను అని చెప్పాడంట. ఇంకేముంది, అన్ని పూల ముఖాలు మాడిపోయాయి. వెంటనే అందులోంచి ఒక పువ్వు లేచి చెప్పిందంట, స్వామి ఆవిడ ఇప్పుడు మా జాతిలో లేదు. కోసూరు వారింటికి ఆడపడుచుగా, మాచర్ల వారింటికి కోడలిగా, శ్రీరాముడు లాంటి భర్తకి భార్యగా, ఇద్దరు ఆణిముత్యాలకి తల్లిగా, తన వారి కోసం ప్రియమైన స్నేహితురాలుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అని. అప్పుడు కదా నాకు అర్థమైంది, మా మరదలు ఇంత స్వచ్ఛమైన చిరునవ్వు, ఇంత అందమైన మనసు ఎందుకు వచ్చాయో. నా ప్రియమైన మరదలు విజ్జి తల్లి, నువ్వే ఎప్పుడూ నాకు మరదలుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలైనా నువ్వే నా మరదలుగా పుట్టాలి. నాకు తోబుట్టులు లేని లోటు తీర్చావు. ఐ లవ్ యూ సో మచ్. నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో నా మేనల్లుళ్ళతో, నా తమ్ముడితో, నీ వారందరితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను నాన్న. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఐ లవ్ యూ విజ్జి తల్లి. హ్యాపీ బర్త్డే.